ఫ్రెండ్స్, ఈరోజు మనం 500 ఏళ్ల క్రితం రాసిన ఒక మిస్టీరియస్ బుక్ గురించి తెలుసుకోబోతున్నాం. స్టిల్ ఇప్పటి వరకు ఈ పుస్తకంలో ఏముందో ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ పుస్తకం మనకు తెలియని కొత్త ప్రపంచానికి సంబంధించిందేదా? పదండి తెలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. 500 ఏళ్ల క్రితం రాసిన ఒక మిస్టీరియస్ బుక్ ఉంది. అది ప్రపంచంలోనే పెద్ద పజిల్. ఇప్పటి వరకు ఎవరు దానిని పూర్తిగా చదవలేకపోయారు. సైంటిస్టులు, హిస్టోరియన్స్, క్రిప్టోగ్రాఫర్స్, నాసా కంప్యూటర్స్ కూడా ప్రయత్నించాయి, కానీ స్టిల్ కోడ్ క్రాక్ కాలేదు. ఇదేం ఆర్డినరీ బుక్ కాదు. ఇది ప్రపంచంలోనే మోస్ట్ మిస్టీరియస్ మనుస్క్రిప్ట్, వాయినిచ్ మనుస్క్రిప్ట్. అయితే ఇది ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఇందులో అసలు ఏముంది అన్ని మనం ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. 1912లో విల్ఫ్రిడ్ వాయినిచ్ అనే పాలిష్ బుక్ కలెక్టర్ ఒక ఇటాలియన్ మ్యూజియంలో ఈ పుస్తకాన్ని కనుగొన్నాడు. అతడు చూసిన మొదటి చూపులోనే ఈ పుస్తకం సాధారణమైనది కాదని తెలుసుకున్నారు. తరువాత సైంటిస్టులు ఆ బుక్ మీద కార్బన్ డేటింగ్ చేసినప్పుడు షాకింగ్ రిజల్ట్స్ బయటపడ్డాయి. ఈ పుస్తకం 15th సెంచరీ కాలానికి చెందినది, అంటే అది దాదాపు 600 సంవత్సరాలు పాతది. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ పుస్తకం పేపర్లు జంతు చర్మంతో తయారు చేయబడ్డాయి. ఆ కాలం ప్రింటర్ కూడా ప్రాపర్లీ డెవలప్ కాలేదు. అయితే ఇంత అడ్వాన్స్డ్ మిస్టీరియస్ మనుస్క్రిప్ట్ ఎలా పాసిబుల్ అయింది? అసలు ఈ పుస్తకంలో ఏముంది? వాయినిచ్ మనుస్క్రిప్ట్ లో టోటల్ 240 పేజెస్ ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న ఏ ఒక్క పదం ఇప్పటి వరకు ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. ఆ పుస్తకంలో మనకు తెలిసిన ఆల్ఫాబెట్స్ లేవు, గ్రామర్ లేదు, నో వర్డ్స్ వినో. ఆ పుస్తకంలోని సమాచారాన్ని 5 మెయిన్ సెక్షన్స్ గా డివైడ్ చేశారు. అందులో మొదటిది బొటానికల్ సెక్షన్, అంటే అందులో మనకి విచిత్రమైన ప్లాంట్స్ కనిపిస్తాయి. ఈ పుస్తకంలో కనిపించే ఏ ఒక్క ప్లాంట్ కూడా మన రియల్ ప్రపంచంలోనే లేదు. రెండవది ఆస్ట్రోనామికల్ సెక్షన్. ఈ సెక్షన్ లో మనకి స్టార్స్, సర్కిల్స్, జోడియాక్ సైన్స్ వంటి డయాగ్రామ్స్ కనిపిస్తాయి. మూడవది బయోలాజికల్ సెక్షన్. ఇందులో చిన్న చిన్న ఆడవారి చిత్రాలు, వారందరూ నీటిలో స్విమ్ చేస్తున్నట్లు, ఇంటర్ కనెక్టెడ్ ట్యూబ్స్ లాంటి డయాగ్రామ్స్ కనబడతాయి. ఫోర్త్ వన్ ఫార్మాస్యూటికల్ సెక్షన్. ఇందులో అయితే నాటు వైద్యానికి ఉపయోగించే మొక్కలు, జార్స్, మెడికల్ లైక్ స్కెచెస్ కనపడతాయి. ఇంకా చివరిది రెసిపీ సెక్షన్. మనకు తెలియని రాతలో ఏవో పెద్ద పెద్ద పేరాగ్రాఫ్స్ కనపడతాయి, ఏదో సైంటిస్ట్ నోట్ లా కనిపిస్తాయి. ఓవరాల్ గా చూస్తే ఇది ఒక ఎన్సైక్లోపీడియా అనిపిస్తుంది, కానీ రిటన్ ఇన్ ఏలియన్ లైక్ లాంగ్వేజ్. ఈ బుక్ ని డీకోడ్ చేయడానికి చాలా అటెంప్ట్ చేసి ఫెయిల్ అయ్యారు. 17th సెంచరీలో జీసస్ స్కాలర్స్ ప్రయత్నించాడు, రిజల్ట్ 0. World War IIలో అమెరికన్ క్రిప్టోగ్రాఫర్స్ ఎనిమి కోడ్ క్రాక్ చేసిన వారు కూడా వాయినిచ్ కోడ్ ని క్రాక్ చేయలేకపోయారు. ప్రజెంట్ రీసెంట్ టైమ్స్ లో ఏఐ కంప్యూటర్ ఆల్గరిథమ్స్ వాడినా కూడా సక్సెస్ కాలేదు. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ క్లైమ్స్ వచ్చాయి. కొందరు అంటున్నారు ఇది మెడికల్ కోడ్ లాంగ్వేజ్ అని, ఇంకొందరు అంటున్నారు ఇది జస్ట్ ఒక ప్రాంక్ పుస్తకం అని. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, పేజెస్ లో ఉన్న కన్సిస్టెన్స్, గ్రామర్ లైక్ స్ట్రక్చర్ ని చూస్తే ఇది ర్యాండమ్ గా ఫేక్ అని చెప్పలేం. ఎవరో ఒకరు నిజంగా ఏదో చెప్పాలని రాశారు. ఇప్పటి వరకు వచ్చిన థియరీస్ ఇవే. ఇందులో మొదటిది ఏన్షియన్ సైన్స్ బుక్. ఈ పుస్తకంలో హెర్బల్ మెడిసిన్ గురించి, ఆస్ట్రోనామీ, బయాలజీ నాలెడ్జ్ గురించి రాశారని నమ్ముతారు. సెకండ్ వన్ రాయల్ సీక్రెట్ కోడ్. మెడివియల్ కింగ్ లేదా క్వీన్స్ కోసం రాసిన సీక్రెట్ గైడ్ అని చెప్పుకోవచ్చు. మూడవది డ్రాయింగ్స్ లో ఉన్న వింత ప్లాన్స్, విచిత్రమైన నక్షత్రాలు మన ఎర్త్ మీదే లేవు, అంటే ఈ పుస్తకానికి ఏలియన్స్ కి ఏదో కనెక్షన్ ఉంటుంది. లాస్ట్ సివిలైజేషన్ లాంగ్వేజ్, ఏమో చెప్పలేము. ఈ పుస్తకం పూర్తిగా అంతరించిపోయిన ఒక కొత్త జాతి సివిలైజేషన్ కి చెందినదేమో. ఇక చివరి థియరీ ఆర్ట్ ఆఫ్ మ్యాడ్నెస్. పిచ్చి పట్టిన ఒక వ్యక్తి అర్థవంతం లేకుండా రాసిన ఒక పిచ్చి పుస్తకం అని చెప్పొచ్చు. ఇంకా కొన్ని వైల్డ్ థియరీస్ కూడా ఉన్నాయి. ఈ పుస్తకం ఒక ఆల్కెమీ గైడ్ కావచ్చు. ఇందులో గోల్డ్ తయారు చేసే ఫార్ములాస్ దాగి ఉన్నాయని కొంతమంది నమ్మకం. లేదా ఇది ఉమెన్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ బుక్ కావచ్చు, ఎందుకంటే డ్రాయింగ్స్ లో ఎక్కువగా ఉమెన్ ఫిగర్సే ఉన్నాయి. ఇప్పటికీ ఈ పుస్తకాన్ని ఏల్ యూనివర్సిటీ లైబ్రరీలో భద్రపరుస్తున్నారు. అయితే సైంటిస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వారి స్టడీ చేశారు. ఇంకు కంపోజిషన్ టెస్ట్ చేశారు, పేజెస్ ను డిజిటల్ స్కాన్ చేసి అరేంజ్మెంట్ చెక్ చేశారు. స్టిల్ ఫైనల్ ఆన్సర్ లేదు. 2014లో స్టీఫెన్ బాక్స్ అనే లింగ్విస్ట్ కొన్ని వర్డ్స్ క్రాక్ చేశానని చెప్పాడు. ఆ పుస్తకంలోని టార్జస్ అనే పదం మెడిసిన్ కి ఉపయోగించే ఒక నేమ్ అని కూడా చెప్పాడు. బట్ కంప్లీట్లీ బుక్ ఇంకా మిస్టరీగానే ఉంది. ఇప్పటి వరకు చేసిన రీసెర్చ్ అంతా ఒకటి చెప్తుంది, ఇది ఒక స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్, కానీ మనకి తెలియనిది. సో చివరి ప్రశ్న, వాయినిచ్ మనుస్క్రిప్ట్ అంటే ఏమిటి? ఇది నిజంగానే ఒక సైంటిఫిక్ ట్రెజరా, లేక మెడికల్ ప్రాంకా, లేదా మనకు తెలియని వేరే ప్రపంచం యొక్క నాలెడ్జా? ఆన్సర్ ఇంకా ఎవరికీ దొరకలేదు స్టిల్ ఇప్పటికీ. దట్స్ వై ఇట్స్ రిమైన్స్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ పజిల్. సో మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. మరియు ఇలాంటి మిస్టీరియస్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ వీడియోలో ఇంకో షాకింగ్ మిస్టరీతో కలుద్దాం.